సరస్వతి మీద చెయ్యి వేయకండి బాబు, సరస్వతి మీద చెయ్యి వేయకండి. ఏమిటయ్యా సరస్వతి సరస్వతి అని తోసుకొస్తున్నావు? ఎక్కడుంది? ఎక్కడుందా? ఇదిగో. ఏంటిదా? అవును, సంగీత స్వరూపిణి, నాదప్రకాశి, అన్ని కళలకు అమ్మ సరస్వతి. కనబడుకో బాబు. ఎలా? ఇంకేం కావాలి? కూర కూర. మళ్ళీ కూర? ఒక ప్లేట్ పూరికి 2 ప్లేట్ కూరనా? కూర కోసమే ఈ పూరి తింటున్నాను రా గారే. ఈ పూరి చెప్పులు కుట్టించుకోవడానికి తప్ప తినడానికి పనికిరాదు. వెళ్ళి పడరా. తింటే తిను, లేకపోతే లేదు. కూర మాత్రం వేయను. ఓ పని చెయ్యి, 4 చెంచాల చక్కెరేసి లైట్ గా 1 గ్లాసు కాఫీ పట్టరా. తాగితే 3:30 సూతిలో రాగం పడినట్టు ఉండాలి. ఎవరిదా? నా సరస్వతిని పట్టుకుని మూటంటావా? ఏదో ఒకటి ప్లేట్ పెట్టుకోవాలి, తీసి కింద పెట్టవా? అచ్చత్తు సరస్వతి దేవిని కింద పెట్టమంటావా? నీ కళ్ళుడి సోడాబుడ్డి గోళీలాగా కింద పడతాయి. వస్తాంట. ప్లేట్ లో చేతులు కడగరాదు నైనా. చేతులు ప్లేట్ లో కడగకుండా కాళ్ళు కడుగుతారా నాయనా? ఎవరు బాబు ఈ బాబు? మా బాబే బాబు. ఎవరి బాబు అయితే నాకేం బాబు? నా సరస్వతి మీద కూర్చోబెట్టావు, కిందికి దించు బాబు. సరస్వతి ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ బాబు, నీ కొడుకు కింద ఉంది. త్వరగా దించు, లేకపోతే వచ్చు పోసి తడిపేస్తాడు. దించు దించు బాబు. కేలా డజన్ 5 రూపాయ, కేలా డజన్ 5 రూపాయ. ఆగు బాబు ఆగు. ఈ మూటలో ఏముంది బాబు? సరస్వతి బాబు. సరస్వతేనా, లక్ష్మి కూడానా? లక్ష్మి మూటలో ఎందుకుంటుంది పిచ్చి బాబు? జోబులో ఉంటుంది. లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మిని దొంగలించుకుపోతున్నారు. లక్ష్మి, 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 లక్ష్మి. నా సరస్వతులు ఏంటో అలా దిమ్మదిరిపోయేట్టు గుద్దావు? క్షమించండి, నా లక్ష్మి చేయి జారిపోయిందని కంగారులో చూడకుండా గుద్దేశాను. నీ లక్ష్మి చేజారిపోయిందని నా 2 సరస్వతులు నేలపాలు చేస్తావా? 2 సరస్వతులా? నాకేమో 1 సరస్వతి, నీకు జోడు సరస్వతులా? అవును బాబు, జేబులో చిల్లిగవ్వ లేదు, పొట్ట కింద కూడు దొరుకుతుందని ఈ 2 సరస్వతుల్ని నమ్ముకొని ఈ ఊరు వచ్చా. ఓ, నువ్వు తబలా సరస్వతివా? నేను అంతే అబ్బి. ఒక చేత్తో పట్ట పట్టుకుని మరో చేత్తో ఈ హార్మోని పెట్టి పట్టుకుని సంగీతాన్ని ఓ పట్టు పడదామని వచ్చాను. ఎవరు నువ్వా? సంఖ్యలో ఒక సంచి, సంచిలో హార్మోనియం పెట్టా. ఆ మొహం చూడు, రైల్వే కంపార్ట్మెంట్ లో చిల్లర అడుక్కునే వాళ్ళగా సంగీతాన్ని పట్టు పడతాడంట. ఇదేమైనా చపాతీ పిండి అనుకున్నావా? హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. నా ట్రాకే సప్పర్ రేటు. ఏనాటికైనా సంగీత సామ్రాజ్యంలో చక్రవర్తినై శారదాదేవి చేతి వీణకి ఒక మెట్టునై ఆమె కాలి వేలికి ఒక మెట్టునవుతాను. ఆహా, నీలాంటి పట్టుదల గల మనిషితో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. నువ్వు నాకు గురువుగా ఉంటానంటే నేను నీకు శిష్యుడుగా నీ వెంటనే ఉంటా. అంతకంటే ఆనందం ఏముంది? నా హార్మోనికి నీ తబలా తోడైతే ప్రపంచమే సంగీతమయం. అవును గురు, నీదే ఊరు? ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు? ఊరు అడగద్దు, నేను ఎందుకు వచ్చానో చెప్తాను. పద. ఇదే సూర్య రికార్డింగ్ కంపెనీ, ఇండియాలో #1 క్యాసెట్. వీళ్ళు ప్రతి సంవత్సరం సంగీత పోటీలు పెట్టి గెలిచిన వారికి 50,000 రూపాయలు బహుమతి ఇస్తారు. ఆ సంవత్సరం అగ్రిమెంట్ రాయించుకుంటారు. నీకు బుద్ధి చెప్పానుగా, ఒక సాడ్ అండ్ బ్యాడ్ పరిస్థితుల్లో ఈ ఊరు వచ్చానని. అది సంగీత పోటీలో పాల్గొనడానికి. పాటా మే పోటీ గై. బాల సరస్వతి, ఈ హిందీ గుర్తి గాని తప్పించుకొని లోపలికి వెళ్తే ఎలాగా? ఏ దారి లేని వాడికి అడ్డదారి రహదారి. ఇదిగో, వాడు బీడి కాలుస్తున్నాడు, వాడి వెనక నుంచి తనిదప్ప మగరసలాగా వెళ్ళిపోతాడు. అమ్మో, ఎవరయ్యా నువ్వు? సంకలో సంచి నువ్వు సరాసరి మేనేజర్ రూమ్ లోకి వచ్చావు? సంచి కాదు మేనేజర్ గారు, సరిగమల సరస్వతి. పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారేమోనని వచ్చాం. ఏ పోటీలో? మేతమేసే పోటీలోనా? కోత కూసే పోటీలో. పాటలు పాడడం మాటలు కాదు, మాటలు కూడా పాటలుగా పాడగలను. బాల సరస్వతి, ఈయన మేనేజరు? మాట్లాడేసావా? వాయించేద్దామా? అబ్బో, అసలు గుర్కాడు మమ్మల్ని ఎలా లోపల రానిచ్చాడు? ముందు బయట ఉండండి, లేకపోతే షేక్ అయిపోతారు. మా సంగీతం వింటే మీరే షేక్ అయిపోతారు మేనేజర్. షేక్ లేదు, బ్రేక్ లేదు. ఏ సెక్రటరీ, ముందు బయటికి. హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ప్యాకేజ్ సపరేట్. సపరేట్ సపరేట్ ఐసాడు బయటికి. బాల సరస్వతి, పాడితే దుమ్ము లేచిపోవాలి గాని
మనకి పాడకుండానే తుమ్మిలిచ్చిపోయిందేంటి? జేబులో ఉన్న లక్ష్మి పోయింది, సరస్వతి రోడ్డున పడింది. ఇక ఏ దేవత మనల్ని కరుణిస్తుందో. ఓహో. అయ్యో అమ్మో! నేను తట్టుకోలేను నాయనే. నాకు ఆఖరి కడుపులో నగరగలాడుతుంది బాబోయ్. నేను ఆకలితో చచ్చిపోతాను దేవుడు. నిన్నంత తొందరగా చావనిస్తానా తబలా? బంగారం లాంటి ప్లాన్ చెప్తాను. ప్లాన్ పాతది, స్టైలు కొత్తది. త్వరగా చెప్పు గురు. ఇదిగో, ఆ చుట్టుపక్క నువ్వు నిలబడతావు, ఆ. ఈ చుట్టుపక్క నేను నిలబడతా. ఆ. ఏ కారో వ్యానో రోడ్డు మీద వెళుతూ ఉంటుంది. ఆ. వెలుపులాగా నేను ఇలా విసిరేస్తాను, పిడుగులాగా నువ్వు వెళ్ళి కారు ధన్మన పడతావు. ఆ? ఇలా వేసేది నువ్వు, ఆ. కారు కింద పడేది నేను. బాగుంది. కాలో చెయ్యో విరిగినట్టు నువ్వు గిలగిలా కొట్టుకుంటావు. గిలగిలా కొట్టుకుంటున్న నిన్ను చూసి విలువిలా ఏడుస్తూ సరసలా నేను కన్నీళ్లు ఖర్చేస్తాను. విలువిల్లాడి నిన్ను సరసలా కన్నీళ్లు ఖర్చు నన్ను చూసి ఆ కారు ఓనరు గుండె గిలగిలామంటుంది. ఆ భయంతో బడబడమంటూ వాడి జేబులో నోట్టని నా చేతిలో కుక్కేస్తాడు. కాకపోతే చిన్న చేంజ్. ఏమిటో నువ్వు చెప్పు. కారు కింద నువ్వు పడు, కిలకిలా నువ్వు కొట్టుకో, కిలకిలా నేను ఏడుస్తా, కిలకిలా డబ్బులు రాస్తాయి. ఏయ్! హార్మోనియం గొప్పదా తబలా గొప్పదా? హార్మోనియం గొప్పది. అయితే నేను చెప్పిన నువ్వు చెయ్యి వెళ్ళు. సరే, గురువాజ్ఞ ఎందుకు కదా నాలి? నా కలిసి రే రోజు, కాలు వచ్చి గుద్దే రోజు, లల్లి లల్లి లాలి. తబలా నేను చెప్పినప్పుడు వచ్చి ధన్మన పడిపోవాలి. వస్తుందా? ఆ, కారు వచ్చేస్తుంది, వస్తుందా? వచ్చేస్తుంది, వచ్చి వచ్చేస్తాను. పడిపో, అమ్మా, పడిపో. అయ్య బాబోయ్, అయ్యో అయ్య బాబోయ్, అయ్యో, అయ్య బాబోయ్. కారు అడిగిపోయిందా రే? అయ్య బాబోయ్. ఏ తబలా, కారు అడిగిపోయిందిరా సన్యాసి. అటు వెళ్ళిపోయిందా? అందరికి వెళ్ళి తక్కువ. పెద్ద కారు వస్తుంది, పెద్ద కారు, పెద్ద కారు. వస్తుందా? పడిపో, పడిపో, ధన్మన పడిపో, పడిపో. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, చచ్చిపోయారు బాబాయ్, తలకాయ వెళ్ళిపోయింది. అబ్బోయ్, నేను చచ్చిపోయింది నాయనే, నా తలకాయ వెళ్ళిపోయింది దేవుడే, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి బాబాయ్. అయ్యో 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 ఆ! అయ్య బాబాయ్, అయ్యో అయ్యో, అయ్యో అయ్యో, అయ్య బాబాయ్, దారుణం, అయ్య బాబాయ్, ఘోరం, అయ్యో, చచ్చిపోయారు బాబాయ్, దుర్మార్గం. చచ్చిపోయారు ముందు బాబాయ్. ప్రాణాల్ని సంపాలని చూస్తారా? అయ్యో. నిలువెత్తు మనిషిని కారుతో గుత్తారా? ఏమిటి ఇతను నేను కార్తో గుద్దానా? మరి చేత్తో గుద్దారా? కారుతో డాష్ అవ్వకపోతే గుండెనుగు లాంటి మనిషి ఎలా గిలగిలా కొట్టుకున్నాడు చూడండి. అబద్ధం, అసలు నా కారు ఇతను గుద్దనే లేదు. కారంటే చూడండి, కారంత దూరం లాగుందో. మీరు గుద్దలేదా? నిజమే, అయ్యో. మీరు గుద్దకపోయినా గుద్దే రంగులు పడిపోయాడు. అయ్యో. గిలగిలా కొట్టుకుంటున్నాడు. అయ్యో. డాక్టర్ చూపించాలి, అయ్యో. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అయ్యో. ఫీజు కట్టాలి. అయ్యో. మీరు ప్రజలా డబ్బులు ఇవ్వండి. అయ్యో అయ్యో, నా కాలు ఇరిపోయింది నాయనే, నా తలకాయ వెళ్ళిపోయింది బాబాయ్, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి దేవుడే. అయ్యో చూసారా చూసారా, అయ్య బాబోయ్. ఎక్కడెక్కడ విరిగి ఎక్కడెక్కడ చిక్కుతుందో అన్ని చెప్తున్నాడు. తొందరగా డబ్బులు ఇవ్వండి, జోబులో జజలా పోయండి. జలజల కాదు, మీరు ఇలా అనవసరంగా గోల చేస్తే నాకు సలసల మండుతుంది. ఏది ఎక్కడ దెబ్బలు తగిలాయి చూపించమనండి. డబ్బులు పైకి కనిపించు, లోపల తగిలాయి. ఏ లోపల? ప్యాంట్ లోపల. అమ్మో! ఏది చూపించమనండి. వద్దు వద్దు, ప్యాంట్ ఇప్పితే మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఓహో, ఆ. అయితే ఇతను ప్యాంట్ ఎలా విప్పించాలో నాకు తెలుసు. పద్మ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని పిలుచుకురా. అయ్యో ఎస్ఐ ఎందుకు మా తల్లి? అయ్యో. పోలీసులు ఎందుకమ్మా? మేమిద్దరం సరదాగా ఇలా రోడ్ మీద పడుకొని దాకుడు మూతులు ఆడుకుంటున్నాం. ఇలా జోకులు వేసుకుంటున్నాం అంతే. ప్యాంట్ పక్కన నాకేం చెప్పదగల? వద్దు నాకేం చెప్పదగల? వద్దు, వెళ్ళిపో. చూసుకో. రాలే, వచ్చిరా, వచ్చిరా, వచ్చి వస్తా. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మో, నువ్వు వెళ్ళమ్మా. ఏమీ లేదు. నువ్వు వెళ్ళు తల్లి. చిచ్చా, నోర్మి, పని పాట లేకుండా ఇలా రోడ్డు మీద నాటకాలాడి డబ్బులు కాజేస్తారా? పని పాట కోసం ఎదుగుతున్నాం. పెద్ద గోల్కొండ కిల్లారాణిలాగా ఉద్యోగం ఇప్పించేదానిలా మాట్లాడుతూ. నీ జేబులు కొట్టే డాకు మొహాలకి ఉద్యోగాలు ఒకటే తక్కువ. అదే పొరపాటు. హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రెక్ సపరేట్. నా ట్రాక్ చేసే రేట్. వదరా.